2024 అక్టోబర్ 2న సూర్యగ్రహణం ఏర్పడుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుందో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఈ సూర్యగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో, ఏ రాశుల వారికి అశుభ ఫలితాలను ఇస్తుందో, ఏ రాశి వారికి మధ్యస్థ ఫలితాలు కలుగుతాయో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే అక్టోబర్ 2న ఏర్పడే ఈ సూర్యగ్రహణం వల్ల ఎలాంటి విపత్తులు రాబోతూ ఉన్నాయో, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చంద్రగ్రహణం తర్వాత ఇప్పుడు సూర్యగ్రహణం రాబోతుంది. 2024లో రెండో సూర్యగ్రహణం రాబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యగ్రహణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహణానికి అనేక మతపరమైన ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఈ ఏడాది 2 సూర్యగ్రహణాలు ఏర్పడగా, ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్లో, రెండో సూర్యగ్రహణం అక్టోబర్లో ఏర్పడనున్నది. 2024లో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న ఏర్పడుతుంది. భారతీయ కాలమానం ప్రకారం పితృపక్షం చివరి రోజున ఈ గ్రహణం మహాలయ రాత్రి రోజున వస్తుంది. అక్టోబర్ 2న మహాలయ అమావాస్య. ఈరోజు రాత్రి సూర్యగ్రహణం ఏర్పడింది. గ్రహణం ఎప్పుడు మొదలవుతుందో చూద్దాం. 2024లో రెండో సూర్యగ్రహణం అక్టోబర్ 2న రాత్రి 9:13 ప్రారంభమై తెల్లవారుజామున 3:17 గ్రహణం ముగుస్తుంది. ఈ గ్రహణం ఎక్కువ కాలం ఉంటుంది కాబట్టి గ్రహణం యొక్క మొత్తం సమయం 6:04. సంవత్సరంలో ఈ రెండవ గ్రహణం భారతదేశంలో కనిపించదు. దీని కారణంగా దాన్ని సూతక్ సమయం ప్రభావవంతంగా ఉండదు. అయితే ఈ సూర్యగ్రహణం ఏ దేశాలలో కనబడుతుంది అంటే, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగము, పసిఫిక్ మహాసముద్రం, ఆర్కిటిక్, చిల్లీ, పేరు ప్రాంతాలలో సూర్యగ్రహణం కనిపిస్తుంది. ఈ దేశాలలో ఉండేవారు ఖచ్చితంగా గ్రహణ నియమాలను పాటించాలి. భారతదేశంలో సూర్యగ్రహణం రాత్రి వేళల్లో వస్తుంది కాబట్టి మనకు కనిపించదు. ఆ రోజు తర్పణంపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఈ గ్రహణం కంకణాకార కేతుగ్రస్త సూర్యగ్రహణం. ఈ గ్రహణం భాద్రపద అమావాస్య రోజు ఏర్పడుతుంది. దీనినే మహాలయ అమావాస్య అంటారు. ఈ సూర్యగ్రహణం హస్త నక్షత్రం కన్యారాశిలో ఏర్పడుతుంది. అలాగే ఈ సూర్యగ్రహణ సమయంలో ఇతర గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయి అంటే, కన్యారాశిలో చంద్రుడు, బుధుడు, కేతు గ్రహాలు ఉంటాయి. తులారాశిలో శుక్రుడు, కుంభరాశిలో శని వక్రించి ఉంటారు. అదేవిధంగా వృషభంలో గురువు, మిథునంలో కుజుడు ఉంటారు. ఈ సూర్యగ్రహణం వల్ల చాలా చోట్ల యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. ఈ గ్రహాల సంచారం వల్ల దేశంలోని నేతలకు, మంత్రులకు ప్రమాదాలు జరుగుతాయి. ఉన్న ఫలంగా మీ పదవి కోల్పోవటము, ఆరోగ్యం బాగోలేకపోవటం, మీ పదవి ఇతరులకు అప్పచెప్పటం వంటివి జరగవచ్చు. అన్ని దేశాలకు చెందిన మంత్రులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే బ్యాంక్, ఫైనాన్స్ వంటి రంగాల్లో వర్క్ చేసే వారికి అక్టోబర్ 2వ తేదీ తర్వాత గడ్డు కాలంగా ఉంటుంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తారు. చెలరేగే అల్లర్లను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలమవుతూ ఉంటాయి. ప్రభుత్వాలు మారే అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి. అంటువ్యాధులు, కరువు కాటకాలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు విజృంభించి ఇబ్బందులను కలిగిస్తాయి. అమెరికా తదితర దేశాల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. రచయితలకు, కళారంగంలో ఉన్న వారికి ఇది గడ్డు కాలం. ఇతర దేశాల వారు అక్టోబర్ 2వ తేదీ నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో కనపడనప్పటికీ గ్రహస్థితులలో వచ్చే మార్పుల వల్ల మనం కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటాము. ఇతర దేశాలపై ఈ సూర్యగ్రహణ ప్రభావం 100% చూపితే మన దేశంపై ఒక 50% అయినా సరే ప్రభావం చూపిస్తుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి కీడు, మరికొన్ని రాశుల వారికి మేలు జరుగుతుంది. సాధారణంగా సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ ఏర్పడినప్పుడు దాని యొక్క ఎఫెక్టు 12 రాశుల వారిపై పడుతుంది. అయితే 12 రాశులలో 4 రాశుల వారికి 4 గ్రహణాలు మంచి ఫలితాలు ఇస్తాయి. 4 రాశుల వారికి చెడు ఫలితాలను ఇస్తాయి. 4 రాశుల వారికి మధ్యస్థ ఫలితాలు ఇస్తాయి. ముందుగా ఈ సూర్యగ్రహణం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుందో కూడా తెలుసుకుందాము.
గ్రహణం ఏర్పడిన రాశి నుండి 3, 4, 8, 11 స్థానాలలో ఏ రాశుల వారు ఉంటారో వారికి ఈ గ్రహణం మంచి శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో ఏర్పడుతుంది కనుక కన్యారాశి నుండి చూసుకున్నట్లయితే 3వ రాశి కర్కాటక రాశి, 4వ రాశి మిథున రాశి, 8వ రాశి కుంభరాశి, 11వ రాశి వృశ్చిక రాశి. ఈ 4 రాశుల వారికి ఈ సూర్యగ్రహణం మంచి ఫలితాలను ఇస్తుంది. కర్కాటక రాశికి, మిథున రాశికి, కుంభరాశికి, వృశ్చిక రాశికి చెందిన వారందరికీ కూడా అక్టోబర్ 2వ తేదీ నుండి చాలా బాగుంటుంది. మీరు అనుకున్న పనులను అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మీరు ఎదుర్కొంటున్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇతరులు మీకు సహాయకారులుగా ఉంటారు. అక్టోబర్ 2 తర్వాత మీరు ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. ఈ 4 రాశులకు చెందిన ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, విద్యార్థులకు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, రైతులకు, ఇతర రంగాలలో ఉన్న వారందరికీ కూడా అక్టోబర్ 2వ తేదీ తర్వాత నుండి చాలా బాగుంటుంది. ఇక ఈ సూర్యగ్రహణం వల్ల ఏ రాశుల వారికి కీడు జరుగుతుందో తెలుసుకుందాము. గ్రహణం ఏర్పడిన రాశి నుండి 1, 2, 6, 7 స్థానాలలో ఏ రాశులు అయితే ఉంటాయో వారికి ఈ గ్రహణం అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ గ్రహణం కన్యా రాశిలో ఏర్పడుతుంది. ఇది మొదటి రాశి. కన్యా రాశికి 2వ స్థానంలో ఉన్న రాశి సింహరాశి. కన్యా రాశికి 6వ స్థానంలో ఉన్న రాశి మీనరాశి. 7వ స్థానంలో ఉన్న రాశి మేషరాశి. అంటే కన్యా రాశి, సింహరాశి, మీనరాశి, మేషరాశులకు చెందిన వారికి ఈ అక్టోబర్ 2వ తేదీ నుండి గడ్డు కాలం అని చెప్పవచ్చు. ఈ రాశుల వారు అక్టోబర్ 2వ తేదీ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కొన్ని పనులు చేయకూడదు. కన్య, సింహ, మీన, మేషరాశులకు చెందిన వారు ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి. ఎక్కువ అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేయకండి. ప్రయాణాలు వంటివి చేసినప్పుడు విలువైన వస్తువులు మీతో పాటు తీసుకుని వెళ్ళకండి. చదువుకు సంబంధించిన సర్టిఫికెట్స్ను, బంగారము, డబ్బులు వంటివి పోగొట్టుకుంటారు. ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా ఉండండి. ఈ అక్టోబర్ 2 తర్వాత బంధుమిత్రులతో గొడవలు జరగవచ్చు. మీ మధ్య మాట పట్టింపులు వస్తాయి. నిందారోపణలు ఎదుర్కొంటారు. ఈ 4 రాశులకు చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. ఇతరుల మ్యారేజ్ లైఫ్లోకి మీరు వెళ్ళకండి. వారి సమస్యలను వారే పరిష్కరించుకుంటారు. పొరపాటున కూడా మధ్య వ్యక్తిగా ఉండకండి. ఈ 4 రాశులకు చెందిన వారికి సూర్యగ్రహణం తర్వాత కొన్ని విషయాల్లో ఆందోళనలు పెరుగుతాయి. ఇంటి వాతావరణం దెబ్బతింటుంది. ఆరోగ్యం క్షీణిస్తుంది. ఇంటా బయట సమస్యలు ఎదురవుతాయి. ఈ గ్రహణం యొక్క ప్రభావం 6 నుండి 7 నెలల వరకు ఉండవచ్చు. కాబట్టి ఈ 4 రాశులకు చెందిన వారు అక్టోబర్ 2వ తేదీ నుండి ఆ తర్వాత వచ్చే 6-7 నెలల వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగాన్ని మానకండి. వ్యాపారస్తులకు కూడా పని ఒత్తిడి పెరుగుతుంది. ఈ 4 రాశులకు చెందిన వారందరూ కూడా ఈ గ్రహణం తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ సూర్యగ్రహణం ఏ 4 రాశుల వారికి మధ్యస్థ ఫలితాలను ఇస్తుందో తెలుసుకుందాము. ఈ సూర్యగ్రహణ ప్రభావం వల్ల మకర, ధనస్సు, వృషభ, తులారాశుల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఈ 4 రాశుల వారు అక్టోబర్ 2 తర్వాత ఏ పని అయినా సరే ప్రారంభిస్తే అందులో వీరికి లాభాలు కలగవచ్చు, నష్టాలు కలగవచ్చు. అయితే మకర, ధనస్సు, వృషభ, తులారాశులకు చెందిన వారు శుభరాశులు అయినా కర్కాటక, మిథున, కుంభ, వృశ్చిక రాశుల వారితో స్నేహం చేస్తే బాగుంటుంది. వారికి కలిగే అదృష్టం మీకు కూడా పడుతుంది. అలా కాకుండా మకర, ధనుసు, వృషభ, తులారాశులకు చెందిన వారు కన్యా, సింహ, మీన, మేషరాశుల వారితో స్నేహం చేస్తే వారికి జరిగే కీడు మీకు కూడా జరగవచ్చు. కాబట్టి మకర, ధనస్సు, వృషభ, తులారాశులకు చెందిన వారు అక్టోబర్ 2 తర్వాత శుభరాశులతో స్నేహం చేయండి. ఇక 12 రాశులకు చెందిన స్త్రీలు ఎవరైతే గర్భిణీలు ఉంటారో వారు అక్టోబర్ 2వ తేదీన బయటకు రాకుండా ఉండాలి. గర్భిణీ స్త్రీలపై గ్రహణ ప్రభావం ఉండవచ్చు. కాబట్టి 12 రాశులకు చెందిన గర్భిణీ స్త్రీలు అక్టోబర్ 2వ తేదీన తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఏమీ లేదు, గ్రహణ సమయం ప్రారంభమయ్యే ముందే ఆహారం తిని నిద్రించండి. బయటకు రాకండి. ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు కదా, మరి ఎందుకు నియమాలు పాటించాలి అని అనుకుంటారు. కానీ గ్రహణ ప్రభావం మన భారతదేశంలో కనిపించకపోయినా ఎంతో కొంత చెడు ఎఫెక్ట్ పడుతుంది. మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది. పుట్టబోయే పిల్లలు బాగా ఆరోగ్యంగా పుడతారు. ఈ సూర్యగ్రహణం కన్యారాశిలో హస్త నక్షత్రంలో సంభవిస్తుంది. ముఖ్యంగా హస్త నక్షత్రానికి సంబంధించిన వ్యక్తులు వచ్చే 6 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం హస్త నక్షత్రంలో ఏర్పడటం వల్ల పప్పు ధాన్యాలకు, బియ్యానికి రేట్లు బాగా పెరుగుతాయి. ఒకే మాసంలో అంటే చాంద్రమానంలో ఒకే మాసమైన భాద్రపదంలో చంద్రగ్రహణం ఏర్పడిన తర్వాత ఏర్పడే సూర్యగ్రహణం ఇది. కాబట్టి దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉండవచ్చు. కాబట్టి 12 రాశులకు చెందిన వారు
గ్రహ శాంతులు వంటివి చేయించుకుంటే మంచిది. ఇతర దేశాలలో ఉన్న భారతీయులు ఖచ్చితంగా గ్రహణ నియమాలు పాటించాలి. అలాగే మీ రాశిలో ఈ సూర్యగ్రహణం చెడు ఫలితాలు ఇస్తున్నట్లు అయితే పండితులను కలిసి శాంతులు చేయించుకోండి. 12 రాశులకు చెందిన వారు ఈ సూర్యగ్రహణం తర్వాత తగినన్ని జాగ్రత్తలు తీసుకొని ఆనందంగా జీవించండి. గ్రహణ సమయం అనేది పర్వకాలం. గ్రహణ సమయం అనేది ఒక వరం కనుక గ్రహణ సమయంలో మంత్ర జపం చేసుకోండి. సూర్య ఆరాధన చేయండి. ఓం నమఃశివాయ, శ్రీమాత్రే నమః ఇలాంటి మంత్రాలను జపం చేసుకోండి. 1,000,000 రెట్ల పుణ్యఫలం వస్తుంది. గ్రహణ సమయంలో ఎటువంటి మంత్ర ఉచ్చారణ చేసినా మీ జీవితం అద్భుతంగా మారుతుంది కనుక అందరూ కూడా ఈ గ్రహణ సమయంలో మంత్రాలు జపించండి.